హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ. ఈరోజు మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్తో వచ్చాను ఫ్రెండ్స్. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తాము. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒక బ్యూటిఫుల్ ఎలివేషన్తో అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి. 142 గజాలు ఉంటుందండి ఈ హౌస్ అయితే. అండ్ కొత్త కన్స్ట్రక్షన్ ఇది. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా చూస్తున్నారు, 30 ఫీట్ రోడ్ అండి, సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఏరియా కూడా సూపర్ ప్రైమ్ ఏరియా ఉంటుంది. అండ్ బందర్ రోడ్ హైవేకి అయితే నడిచి వెళ్ళేంత దగ్గరలో ఉంటుందండి. అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కింద పార్కింగ్, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ లగ్జరియస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ పైన WPVC సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ 142 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సందులాగా కూడా ప్రొవైడ్ చేశారండి. నార్త్ వైపు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్టలు వేసుకోవడానికి కానీ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడ కామినేని హాస్పిటల్ 100 అడుగుల రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుందండి. బందర్ రోడ్ నుంచి అయితే నడిచి వెళ్ళేంత దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. సిటీ బస్ దిగిన తర్వాత నడిచి వెళ్ళేంత దగ్గరలో ఉంటుంది. ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అయితే మీకు సేల్ చేస్తున్నారండి. అండ్ మొత్తం కూడా టీవీ యూనిట్, కబోర్డ్ అండ్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ అండ్ కిచెన్లో మాడ్యులర్ కిచెన్ అండ్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అండ్ డైనింగ్ కూడా సపరేట్గా డైనింగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ వెనక వైపు కూడా చాలా పెద్ద స్పేస్ అయితే ఇచ్చారండి. అండ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ మిస్ చేసుకోకండి. అండ్ 24.5 52.5 కొలతలతో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ రోడ్ ఫేసింగ్ వచ్చి 24.5 అండ్ లోత్ వచ్చి 52.5 కొలతలు ఉంటుందండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారండి. అండ్ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బయట వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈశాన్యం వైపు బోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ బోర్ వాటర్ కూడా చాలా బాగుంటాయి ఈ ఏరియాలో అయితే. అండ్ కామినేని హాస్పిటల్ రోడ్డుకి అయితే అతి దగ్గరలో ఉంటుంది. అండ్ హైవేకి అయితే నడిచి వెళ్ళేంత దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ కింద పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన అయితే మీకు చూపిస్తానండి. పైన అయితే ఇంకొంచెం స్పేషియస్గా వస్తుంది. కింద కార్ పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం వల్ల మనకి కింద అయితే ఫ్లాట్ చిన్నది వస్తుంది కొంచెం. అండ్ పైన వచ్చేసి చాలా బిగ్ సైజ్ ఫ్లాట్ అయితే వస్తుంది. అండ్ 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. అండ్ బాత్రూంలో కూడా చూస్తున్నారండి, ఈ విధంగా బాత్రూమ్ టైల్స్ అయితే ఈ విధంగా పై వరకు కూడా సీలింగ్ వరకు కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. అండ్ పడమర ఫేసింగ్తో ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ ప్యూర్లీ టేక్ కూడా అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ చూస్తున్నారు, పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ హౌస్ కూడా చాలా బాగుందండి. అండ్ సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ సిట్అవుట్ అయితే పైన ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌస్ అయితే రేట్ వచ్చేసి 1,40,00,000 చెప్తున్నారండి వుడ్ వర్క్తో కలిపి. అండ్ మీరు ఏ చిన్న వర్క్ కూడా చేయించుకునే పని లేదు. అండ్ చూసిన ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చారు. చాలా స్పేషియస్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం మీద కూడా ఇది ఒక 4 BHK 4 బెడ్రూమ్ హౌస్ అండి. అండ్ మొత్తం కూడా హాల్లో ఇచ్చిన సీలింగ్ కూడా చూస్తున్నారండి, డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 1,40,00,000 చెప్తున్నారండి ఈ హౌస్ అయితే. ప్రైస్ అయితే తప్పకుండా నెగోషియేషన్ ఉంది, మాట్లాడొచ్చు. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఎటువంటి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మురళి సైనింగ్ ఆఫ్.